వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైఎస్ఆర్ జిల్లా గండి క్షేత్రం ఆలయానికి సంబంధించిన కీలక అంశాలపై ఆలయ చైర్మన్ కావాలి కృష్ణతేజ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మాట్లాడిన వారు దేవుని సేవ చేసే అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిత్య అన్నదానం పథకం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభం కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ పథకానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 18 లక్షల విరాళంగా అందించినట్టు వెల్లడించారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడారని 2 ఏళ్ల పాటు సహకరించిన ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. గండి క్షేత్రంలో అభివృద్ధి పనులకు తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. తమ హయాంలోనే పూర్తయిన ఆలయాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ. ప్రస్తుతం నేను శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రంకి ఆలయ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మేము జనవరి 22వ తేదీ 2024 సంవత్సరం మేము చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాము. ఈ రోజుతో మా టెన్యూర్ అయిన 2 ఏళ్ల పదవీ కాలం అనేది పూర్తవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే మాకు మా బోర్డు సభ్యులుగా మా ట్రస్ట్ బోర్డుకు ఇంతటి గొప్ప అవకాశము ఇచ్చిన అప్పటి ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా కడప పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మేము ఎల్లవేళలా ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మాకు వారు ఇచ్చిన అవకాశాన్ని ఎటువంటి చెడ్డదావలో పోకోకుండా సన్మార్గంలోనే దేవుని యొక్క సేవను మేము అంతఃకరణ శుద్ధితో మా 100% న్యాయపరంగానే చేయాలని, ఎటువంటి హడ్డిల్స్ వచ్చినా కూడా దాన్ని న్యాయపరంగానే చేసుకుంటూ పోయాము. ఆ విషయంలో మేము మా ట్రస్ట్ బోర్డు పూర్తి సంతృప్తితో ఉన్నాము. ముఖ్యంగా మేము చెప్పుకోవాలంటే మా గత ప్రభుత్వంలో మేము శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి 28 కోట్ల నిధుల్ని మంజూరు చేయించడం జరిగినది. ఆ పనులన్నీ కొనసాగించడం జరిగింది. వాటిలో మా టెన్యూర్ వచ్చిన ఫస్ట్ వారంలోనే కమిషనర్ ఆఫీస్లో ఫాలోఅప్ చేసుకొని 6 కోట్ల రూపాయలు సీసీఎఫ్ గ్రాంట్ని మంజూరు చేపించి ఆ పనులు నిర్వహించడం జరిగింది. అవే ఈ పశ్చిమ రాజగోపురం కానీ, తూర్పు రాజగోపురం కానీ, ప్రాకారం కానీ, ఫ్లోరింగ్ పనులు కానీ, ఇవన్నీ మేము వచ్చినప్పుడు ఆ మంజూరు చేసుకొని పనులు కొనసాగించినవే. వీటితో పాటు మాకు అత్యంత సంతృప్తికరమైన పని ఏదైనా ఉందంటే శాశ్వత నిత్యాన్న పథకాన్ని మేము మా ప్రమాణ స్వీకారం రోజే దానికంటూ ఒక అర్హత స్థాయిని తీసుకొని రావడం. అప్పటికి 3 కోట్ల మూల నిధి ఉంటే ఇక్కడ గండిలో శాశ్వత ప్రాతిపదికన నిత్యాన్నదానం చేయాలని ఒక ప్రపోజల్ రావడం, అప్పటికప్పుడే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు 18 లక్షల తన సొంత నిధుల్ని తక్కువ ఉన్నాయంటే 3 కోట్లకు ఇచ్చి 3 కోట్ల రూపాయలు చేసి నిత్యాన్నదాన పథకాన్ని శాశ్వత ప్రాతిపదికన చేసేదానికి వారు దానికి దోహదం చేశారు. దానివలన మేము ఈ చరిత్ర, ఈ నిత్యాన్నదానం ఉన్నంత కాలము ఏ హయాంలో జరిగిందంటే అది పలానా ట్రస్ట్ బోర్డు కాలంలో జరిగిందని చెప్పుకునేదానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇవే కాకుండా మా టెన్యూర్లోనే ఉన్న అనతి ఫస్ట్ 4 months టెన్యూర్లోనే మేము ఈ గుడికి సెక్యూరిటీ పరంగా పోలీసులు 24 hours ఉంటే బాగుంటుందని కంట్రోల్ రూమ్ది మంజూరు చేయడం కానీ, ప్లస్ ఈ గండికి మెయిన్ కొరత ఏంటంటే రెవెన్యూగా మనకు ఇక్కడ చాలా తక్కువ 8 ఎకరాల పరిధి ఉంది. ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలంటే ఇక్కడ ఆ పరిధితో చాలా కష్టమవుతుంది. దానికోసమని అప్పుడు ఇక్కడ మనకు అద్దాలమరి క్రాస్ వద్దన సుమారు 5 నుంచి 6 ఎకరాల భూమి అన్యాక్రాంతంగా ఉన్నింది. దాన్ని అప్పటికప్పటికి యుద్ధ ప్రాతిపదికన దాన్ని మనము గండికి దేవస్థానానికి మంజూరు చేపించి దాన్ని పటిష్టంగా గండికి చేకూర్చుకోవాలంటే దానికంటూ ఒక స్థిరంగా ఉండాలని ప్రహారీ గోడకున్న పాడా నిధుల కింద మంజూరు చేపించి దాన్ని కంప్లీట్ చేయడం జరిగినది. ఇవన్నిటితో పాటు ప్రతి ఒక్క పనిని ఎటువంటి అవినీతిని తావివ్వకుండా, చుట్టుపక్కల ఎంత జరుగుతాయో కూడా మేమంటూ ఆ అవినీతి మకిలిలో పడిపోకోకుండా మా జాగ్రత్తలు మేము చూసుకుంటూ ట్రస్ట్ బోర్డుని ఎంత సమస్యల్లో ఉన్నా మా వరకు ఏ పొద్దు ఆ చెడ్డపేరుని రాకోకుండా చూసుకొని మాకు ఇచ్చినందుకు పైన మా ప్రజాప్రతినిధులకు అవమానం లేకోకుండా చేసుకుంటూ వచ్చాము. ఈ విషయాలతో పాటు ముఖ్యంగా ఈ 2 ఏళ్ళు మేము పూర్తిగా వచ్చేదానికి ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉన్న వారు సహకరించినందుకు వారికి ఉన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మాకు మండల స్థాయిలో ఉన్న మాకు వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి గారు కానీ, కన్వీనర్ చంద్రబాబు రెడ్డి గారు కానీ,
అప్పటి ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి గారు కానీ అదే పనిగా మాకు సింగారెడ్డి సతీష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇక్కడున్న ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ వారు శక్తి మేర ప్రతి ఒక్కరూ వారు మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ అర్చకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ గండి గ్రామానికి సంబంధించిన వారు కానీ ప్రతి ఒక్కరూ మాకేంటంటే మాకు ఫస్ట్ నుంచి ఈ గుడితో మా కనెక్టివిటీ ఉంది కాబట్టి ఎటువంటి సమస్యలు లేకోకుండా మేము ఈ రోజు వరకు ఈ విధంగా కొనసాగుతున్నామంటే వారి యొక్క హోల్ హార్టెడ్ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ ఉంది. మాకు ఈ పదవి అనేది ఈ 2 ఏళ్ల కాలంగా ఒక పదవి ప్రకారమే మేము చూస్తున్నాం. కానీ గండి విషయంలో మాకు ఈ బాధ్యత పదవితో సంబంధం లేనిది. ఈడ ఏదైనా సమస్య వచ్చిందంటే తప్పకుండా మళ్ళీ మేము ఉండేది ఉంటుంది. ఇక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. మేము ప్రస్తుతం నెక్స్ట్ ఒకవేళ వచ్చే వాళ్ళకైనా ఏదైనా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గుడిది ఇప్పటికీ 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకా మీకు ఏదైనా ఇంకా మీరు చేసుకునేదానికి అంత సుగమంగా ఉంది. ఎంత త్వరలో అయితే అంత త్వరగా ఈ గుడి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ అనేది త్వరగా చేయగలరు అనేది మా మనవి. వీటితో పాటు ఇంకోటి ఇంత కష్ట సమయంలో ఉన్న మేజర్గా ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మామూలుగా ఈయన వెంకట సుబ్బయ్య గారు మా కార్యనిర్వాహకాధికారి కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఏంటంటే ఇక్కడ 1,00,000 లీటర్ల ట్యాంక్ ఉంటే బాగుంటుందని మెన్షన్ చేశారు. దానికోసం వాళ్ళు ఒక 2-3 సార్లు చెప్పి సీఈఓ మేడంని కూడా కలిసినా కూడా స్పందన ఇంక ఎక్కువగా ఫాస్ట్ ప్రోగ్రెస్ లేదన్నప్పుడు నేను అప్పుడు ఆలయాన్ని పరిశీలించేదానికి గౌరవ ఎంపీ గారు వచ్చినప్పుడు ఇక్కడున్న జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది. జిల్లా పరిషత్ నిధులని అవకాశం ఉంటే ఇక్కడ మీరు కేటాయిస్తే ఇక్కడ మేము ట్యాంకును కంపల్సరీ చేసుకునేదానికి చాలా రిక్వైర్మెంట్ ఉంది. శ్రావణ మాసాలు వచ్చినప్పుడు నీటి కొరత అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. దీన్ని మీరు చేయాలని కోరగా అప్పటికప్పుడు అప్పటి ప్రస్తుత జెడ్పీ చైర్మన్ అయిన రాంగోవిందర్ రెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ చేయడము 2 మండలాలు మా శివప్రసాద్ రెడ్డి గారు చక్రాపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి గారు వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి గారు వాళ్ళ మండలాల్లో ఈ ఉన్న సంబంధించిన జెడ్పీ నిధుల్ని పూర్తిగా గండికే కేటాయించి 25 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. దానికి టెండర్ అయిపోయింది, అగ్రిమెంటు చేసుకున్నారు. కానీ దాని పని అనేది ఇంతవరకు జరగట్లేదు. దాని మీద నిన్న రీసెంట్గా ఒక ఆర్టికల్ జరిగింది. దాన్ని మీరు కొంచెం చాలా బయట జనాల్లో ఇది చాలా నెగిటివ్ మెసేజ్ పాస్ అవుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా చేయండి. ఇప్పుడు 40,000 లీటర్స్ది దానికి ఆ 25 లక్షలు దానికి అవుతుంది. మనం ఏమైనా టెంపుల్ గ్రాంట్ ఇంకో 10 లక్షలు ఏమైనా వేసినారంటే 60,000 లీటర్స్ చేసుకోవచ్చు. ఆ విషయాల మీద కొంచెం ఆలోచించి అది చాలా ప్రజెంట్ ఈ దాంట్లో మనకు ఒక 3-4 నెలలు అది చేసుకున్నామంటే నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసానికి ఈ నీటి సమస్యలు అనేవి లేకుండా చేసుకోవచ్చు. మన టైం బాగుండి ఇప్పుడు ఎటు నీళ్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నీటి సమస్యలు రావట్లేదు. వచ్చినప్పుడు చాలా సమస్యలు పడతాం. అదొకటి చూసుకోండి. ప్లస్ మా రిక్వెస్ట్, ఇది నా రిక్వెస్ట్ మాత్రమే ఆలోచించండి. గండిలో ఈ మధ్యకాలంలో ఒక 4 స్వీపర్స్ కానీ హౌస్ కీపింగ్ వాళ్ళని కానీ తీసేశారు. అంత చుట్టుపక్కల గ్రామస్తులే, ఇడుపులపాయ నుంచి మాలమడక నుంచి గండి కోవూరు నుంచి ఈ గండి గ్రామంలో ఉండేవాళ్ళు ఒక నారాయణమ్మ అనేవాళ్ళు వాళ్ళు తీశారు. వాళ్ళు కడుపు పేదవారు, వాళ్ళ ఉద్యోగాలు మనం తీసాము. నెక్స్ట్ ఇదే దీనికి రిటాలియేషన్గా వచ్చిన వాళ్ళని తీయడము, ఈ సాంప్రదాయం అనేది చాలా చెడ్డ సాంప్రదాయం. కనీసం ఇక్కడైనా దీనికి ముగింపు పలికితే నెక్స్ట్ దీన్ని కొనసాగింపు లేకుండా ఉంటుంది. మీరు మానవతా హృదయంతో కొంచెం దీన్ని, ఎందుకంటే పై స్థాయి వాళ్ళకు ఈ విషయాలు తెలియవు. ఈ కింద చేసేటి చాలా రాంగ్ లైన్లో మెసేజ్ పోతుంది. ముందు జరిగింది తప్పే, కానీ ఈసారి దీన్ని చేస్తే నెక్స్ట్ సారి మనకి ఇక్కడ ఉండేదానికి ఎటువంటి సమస్యలు లేకుండా పోతాయి. ప్లస్ ఈ విధంగా ఈ మంచి కార్యాన్ని మీరు చేయగలిగితే నెక్స్ట్ ఎవరికి ఆ ఇబ్బందులు లేకుండా చేసేదానికి మేమున్న పత్తాసు తీసుకుని మేము చేసేదానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి చాలా పూర్ ఫ్యామిలీస్. ఇక్కడ ఈ గండిలో నారాయణమ్మ ఏదైతే వాళ్ళ హస్బెండ్ ప్యారలైజ్డ్, ఇంట్లో కొడుకులు కూడా సరిగ్గా చూడట్లేదు, హౌస్ కీపింగ్ ఉండేవాళ్ళు. నేను తప్పులు ఉంటే మనం గ్రామ పెద్దలుగా చెప్పుకోవడానికి అట్లా ఉంటుంది. వాళ్ళని మాత్రం కంపల్సరీ కన్సిడర్ చేసి ఆ 4 మెంబర్స్ని తీసుకోండి. మేము ఇంకా నెక్స్ట్ మా బోర్డు నుంచి మీకు సమస్యలు ఏమి ఉండవు. మీరు తీసుకున్నా కూడా క్రెడిట్ కూడా మీకే వస్తుంది. రేపు పొద్దున వాళ్ళు కూడా ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సైడ్ నిలబడతారు. మీరు చేయండి, మీ క్రెడిట్ అంతా మీకే ఉంటుంది. ఇది నేను వాస్తవంగా ఈ విషయం మీద చెప్పదలుచుకున్నాను. ఏదన్నా ఒకవేళ మీ తరఫున ఏదైనా గండి విషయం ఏదైనా చెప్పాలనుకున్నా మా వరకు మేము చెప్పేదానికి